అండ్ ఇప్పుడు టాపిక్ ఫెచ్ మెథడ్. ఈ ఫెచ్ మెథడ్ ఏంటంటే మనం రియల్ టైంలో ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేసేటప్పుడు మనకి డేటా అనేది బ్యాక్ ఎండ్ నుంచి ఒక ఏపీఐ ద్వారా వస్తూ ఉంటుంది. అలా వచ్చిన ఏపీఐ నుంచి మనం CRUD ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంటాం. ఈ CRUD ఆపరేషన్స్ ఏంటంటే ఇక్కడ C ఫర్ క్రియేట్, R ఫర్ రీడ్, U ఫర్ అప్డేట్, D ఫర్ డిలీట్. క్రియేట్ అంటే ఏపీఐలోకి డేటా అనేది పంపించడం. ఇక్కడ ఒక పోస్ట్ మెథడ్ ఉపయోగించి మనం ఏపీఐలోకి డేటా అనేది పంపిస్తాం. ఇక్కడ రీడ్ అంటే గెట్ మెథడ్ని ఉపయోగించి ఏపీఐలో ఉన్న డేటాని మన ప్రాజెక్ట్ లోపల చూపించడం. అప్డేట్ అనే దానికి అప్డేట్ అనే మెథడ్ ద్వారా ఏపీఐలో ఉన్న డేటాని మోడిఫై చేస్తాం. డిలీట్ అంటే డిలీట్ మెథడ్ని ఉపయోగించి ఏపీఐలో ఉన్న డేటాని డిలీట్ చేస్తాం. అండ్ ఈ CRUD ఆపరేషన్స్ అనేవి ఫెచ్ మెథడ్ ద్వారా మనం ఏపీఐ మీద పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఈ టాపిక్లో మనం ఏపీఐ నుంచి వస్తున్న డేటాని గెట్ మెథడ్ ద్వారా మనం ప్రాజెక్ట్లో చూపిద్దాం. చూడండి, లాస్ట్ టాపిక్లో కూడా మనం డేటా అనేది ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి ఫెచ్ చేసి మన ప్రాజెక్ట్లో ఇలా చూపించాం. కాకపోతే ఇక్కడ మనం చూపించింది ఆబ్జెక్ట్ నుంచి వస్తున్న డేటా. ఇప్పుడు ఒక ఏపీఐ ద్వారా మనకు వస్తున్న డేటాని మనం ఎలా చూపించవచ్చు అనేది దానికి ఒక రీసోర్స్ అనేది కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ Json placeholder అని టైప్ చేశాను. ఈ సైట్లో మనకి కిందకి స్క్రోల్ చేస్తే రీసోర్సెస్ సెక్షన్లో కొన్ని ఏపీఐస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ ఏపీఐస్లో కొన్ని డేటా కూడా. ఇక్కడ నేను పోస్ట్ దగ్గర క్లిక్ చేశాను. ఈ పోస్ట్ లోపల ఈ పోస్ట్ తాలూకా ఏపీఐ లింక్ ఇది మనం కాపీ చేసుకొని మనం ఫెచ్ మెథడ్ ద్వారా మన ప్రాజెక్ట్లో యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఈ డేటాలో ఇంచుమించుగా ఒక 100 యూజర్ డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. ఇది డమ్మీ డేటాని. ఈ డేటాను మనం ఏపీఐ ద్వారా ప్రాజెక్ట్లో ఎలా చూపించవచ్చు అనేది ఇప్పుడు కాన్సెప్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ లింక్ కాపీ చేసి మన ప్రాజెక్ట్ ఫోల్డర్లోకి వెళ్ళి విజువల్ స్టూడియో కోడ్లో నేను సోర్స్ ఫోల్డర్ లోపల ఒక ఫైల్ క్రియేట్ చేసి ఈ ఫైల్కి యూజర్ పేజ్ అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు ఈ ఫైల్ లోపల ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి మనం కాపీ చేసిన లింక్ని పేస్ట్ చేస్తాం. ఇక్కడ కాన్స్ట్ యూజర్ డీటెయిల్స్ అని ఒక వేరియబుల్కి డబుల్ కోట్స్ మధ్యలో నేను కాపీ చేసిన లింక్ ఇలా పేస్ట్ చేశాను. అంటే ఇప్పుడు ఇది ఒక ఏపీఐ. ఈ ఏపీఐని మనం ఒక యూజర్ డీటెయిల్స్ అనే వేరియబుల్కి అసైన్ చేసాం. అండ్ ఇప్పుడు ఈ యూజర్ డీటెయిల్స్ అనే వేరియబుల్కి ఈ లింక్ అసైన్ అయిందో లేదో నేను ఒకసారి కన్సోల్ చేసి చూస్తాను. console.log ఇంకి అవుట్పుట్లో యూజర్ డీటెయిల్స్ పాస్ చేశాను. ఇప్పుడు మనం ఈ కాంపోనెంట్ నుంచి అవుట్పుట్ చూడటానికి ఈ కాంపోనెంట్ని ఎక్స్పోర్ట్ చేసాం. అండ్ మెయిన్ కాంపోనెంట్లో మన యూజర్ పేజ్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకొని రెండర్ చేస్తే అవుట్పుట్లో కన్సోల్లో చూడండి, ఇప్పుడు మనకి లింక్ అనేది ఇలా వస్తుంది. ఓకే, సో దీనికి ఒక టెక్స్ట్ అనేది రాస్తాను, సో ఈజీగా తెలుస్తుంది. I am link from API అని రాసి దీన్ని అవుట్పుట్ చేశాను. సేవ్ చేసి చూడండి, I am link అని చెప్పి మనకి ఇక్కడ లింక్ అనేది ఇలా వచ్చింది. సో మన లింక్ అనేది మనం వేరియబుల్కి అసైన్ చేసాం. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఫెచ్ మెథడ్ యూస్ చేసి ఈ ఏపీఐ అంటే ఈ లింక్ ద్వారా వస్తున్న డేటాని ఫెచ్ చేసి చూపించడం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. దానికన్నా ముందు ఒక యూజ్ స్టేట్ అనేది డిఫైన్ చేసుకోవాలి. సో యూజ్ స్టేట్ డిఫైన్ చేయడం మనకు ఆల్రెడీ వచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకొని మన ఫంక్షన్ బాడీ లోపల కాన్స్ట్ ఇక్కడ స్టేట్ కింద యూజర్ అని డిఫైన్ చేసి సెట్ స్టేట్ కింద సెట్ యూజర్ యూజ్ స్టేట్ ఇక్కడ ఒక ఎంటీ అరే పాస్ చేస్తున్నాను. సో దట్ మనకు వస్తున్న డేటా అనేది ఈ యూజర్కి అసైన్ అవుతుంది, అంటే యూజర్ అనే స్టేట్కి. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఫెచ్ మెథడ్ యూజ్ చేయడానికి మనకు ఒక ఫంక్షన్ కావాలి. సో ఫంక్షన్కి ఈ ఫంక్షన్ ఇక్కడ యారో ఫంక్షన్ తీసుకుంటున్నాను. సో కాన్స్ట్ యూజర్ హ్యాండ్లర్ అని ఒక ఫంక్షన్ తీసుకొని యారో ఫామ్ చేసి ఇక్కడ నేను ఫాలో అవుతుంది async await. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనకి డేటా అనేది వస్తుంది. ఆ డేటాని మనం ప్రాజెక్ట్లో చూపిస్తున్నాం కాబట్టి ఇక్కడ నేను యూజ్ చేస్తుంది async await. ఈ async await అనేది ఒక కాన్సెప్ట్. asynchronous ద్వారా మన కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది ఎలా ఉండాలి, ఒకవేళ మన ఎగ్జిక్యూషన్ అనేది లేట్ అవుతా ఉంటే తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్ ఎంతసేపు వెయిట్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ async await అనే కాన్సెప్ట్లో ఉంటుంది. నేను ఆల్రెడీ async await టాపిక్ గురించి ఇదే ఛానల్లో అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ సిరీస్లో ఈ వీడియో చేస్తున్నాను. మీరు ఒకసారి అది చెక్ చేయండి.
ఈ అసింక్రనస్ టాపిక్ అనేది మీకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ నేను అసింక్ అనే ఫంక్షన్ క్రియేట్ చేసి ఈ ఫంక్షన్ లోపల ఒక వేరియబుల్ తీసుకొని ఈ వేరియబుల్కి రెస్పాన్స్ అని ఒక పేరు పెట్టాను. ఇప్పుడు నేను ఫెచ్ మెథడ్ యూజ్ చేసి ఈ ఫెచ్ మెథడ్కి మన లింక్ని అసైన్ చేస్తున్నాను. అంటే మనం లింక్ అనేది ఆల్రెడీ యూజర్ డీటెయిల్స్ అనే వేరియబుల్కి అసైన్ చేస్తాం కదా, అది ఇక్కడ పాస్ చేస్తున్నాను, యూజర్ డీటెయిల్స్. అండ్ ఈ ఫెచ్ మెథడ్ ద్వారా మనకు వస్తున్న డేటా అనేది ఎంత టైం పడుతుందో అనేది మనకు తెలియదు కాబట్టి ఇక్కడ నేను అవైట్ అనే కీవర్డ్ వాడుతున్నాను. ఈ అవైట్ అనే కీవర్డ్ ఏం చేస్తుంది అంటే ఈ డేటా అనేది పూర్తిగా ఫెచ్ అయినంత వరకు నెక్స్ట్ జరగబోయే ఎగ్జిక్యూషన్ని డిలే చేస్తుంది, అంటే ఆపుతుంది. ఆపి ఇది కంప్లీట్ అయిన తర్వాతే నెక్స్ట్ స్టెప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఇక్కడ అవైట్ అనే కీవర్డ్ వాడి డేటా అనేది ఫెచ్ అయినంత వరకు ప్రాసెస్ని డిలే చేసి, అంటే ప్రాసెస్ని ఆపి నెక్స్ట్ స్టెప్లో ఇప్పుడు ఇంకొక కొత్త వేరియబుల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ డేటా అని వేరియబుల్ తీసుకొని ఇప్పుడు మనకి వస్తున్న డేటా ఏ వేరియబుల్కి అసైన్ చేసాం, ఈ రెస్పాన్స్ అనే వేరియబుల్కి. అండ్ ఈ రెస్పాన్స్ అనే వేరియబుల్కి వచ్చే డేటాని నేను JSON ఫార్మాట్లో చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ రెస్పాన్స్ డాట్ JSON, ఈ JSON అనేది ఒక మెథడ్ కాబట్టి ఈ రెస్పాన్స్కి JSON అనే ఒక మెథడ్ని అసైన్ చేశాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయినంత వరకు మన ఎగ్జిక్యూషన్ అనేది ఆపుతున్నాను. సో ఇక్కడ కూడా నేను అవైట్ అనే కీవర్డ్ తీసుకొని ఇప్పుడు రెస్పాన్స్ నుంచి వస్తున్న JSON డేటాని ఈ న్యూ డేటా అనే వేరియబుల్కి అసైన్ చేశాను. సో ఇక్కడ ఈ 2 స్టెప్స్ ద్వారా మనం డేటా ఫెచ్ చేయడం అనేది ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లో ఆ వస్తున్న డేటా, అంటే ఈ న్యూ డేటాలో మనం స్టోర్ చేసాం కదా, ఈ JSON ఫార్మాట్లో వచ్చిన డేటాని, ఈ న్యూ డేటాని మన స్టేట్కి అసైన్ చేస్తున్నాం. అది ఎలా అంటే సెట్ యూజర్, ఈ సెట్ స్టేట్ని తీసుకొని దీని లోపల నేను న్యూ డేటాని అసైన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు మనకి JSON ఫార్మాట్లో వచ్చిన డేటాని ఈ యూజర్ అనే స్టేట్ లోపల నేను సేవ్ చేశాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను అవుట్పుట్ చేసి చూపిస్తాను. అది ఎలా అంటే console.log, ఈ యూజర్ హ్యాండ్లర్ ఫంక్షన్ని నేను ఇప్పుడు ఇన్వోక్ చేస్తాను, అంటే కాల్ చేస్తున్నాను. సేవ్ చేసి కన్సోల్ లాగ్ చేశాను. చూడండి ఈ ప్రామిస్ అనేది ఎన్నిసార్లు మనకి ఇలాగా లూప్ అవుతూ వెళ్తుంది, అంటే రిపీటెడ్గా కాల్ అవుతుంది అనమాట. సో దీని అందాక నేను కామెంట్ చేసి స్టాప్ చేశాను. అండ్ ఈ కన్సోల్ని కామెంట్ చేసి ఒకసారి అవుట్పుట్లో చూడండి, ఈ కన్సోల్ లోపల మనకి ఈ ప్రామిస్ అనేది రిపీటెడ్గా లూప్ అవుతూ వెళ్తుంది. సో ఇలాగ లూప్ అవ్వకుండా కంట్రోల్ చేసేది మనకి రియాక్ట్లోని ఈ useEffect అనే హుక్. ఈ useEffect హుక్ గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్స్లో డిస్కస్ చేసాం. ఈ useEffect అనేది మన కాంపోనెంట్స్ రిపీటెడ్గా రెండర్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుంది. అది ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ useEffectని ఇంపోర్ట్ చేసుకొని ఈ useEffectని యూజ్ చేయడానికి మనం యూజ్ చేసేది useEffect అనే కీవర్డ్. ఈ useEffectకి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్, ఇలాగా ఒక అనానమస్ ఫంక్షన్ పాస్ చేసి ఈ useEffect హుక్కి ఒక డిపెండెన్సీ, అంటే ఒక ఎంప్టీ యారే. ఈ ఎంప్టీ యారే ఏం చేస్తుంది అంటే మన కాంపోనెంట్లో ఎప్పుడైతే చేంజెస్ జరుగుతాయో ఆ చేంజెస్ డిటెక్ట్ చేసి ఆ చేంజ్ అయినప్పుడే మన కాంపోనెంట్ అనేది రెండర్ అయ్యేలాగా ఈ డిపెండెన్సీ కంట్రోల్ చేస్తుంది. అంటే ఇలాగ రిపీటెడ్గా లూప్ అవ్వకుండా మన పేజ్ లోడ్ అయినప్పుడు మన కాంపోనెంట్ ఒకసారి మాత్రమే రెండర్ అయ్యేలాగా ఈ useEffect అనేది చూస్తుంది. సో ఈ useEffect లోపల ఇప్పుడు నేను ఈ console.log చేసాం కదా మన ఫంక్షన్ని, దాన్ని useEffect లోపల ప్లేస్ చేశాను. సో దీన్ని అన్కామెంట్ చేసి సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి మళ్ళీ రిఫ్రెష్ చేశాను. సో ఇప్పుడు చూడండి మనకి ప్రామిస్ అనేది ఒకసారి మాత్రమే రెండర్ అయ్యింది. ఓకే, సో ఈ ప్రామిస్ లోపల మన స్టేటస్ అనేది కూడా ఫుల్ఫిల్ వచ్చింది, అంటే మన API నుంచి డేటా అనేది సక్సెస్ఫుల్గా ఫెచ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫెచ్ అయిన డేటా మనం దేంట్లో స్టోర్ చేసాం, ఈ యూజర్ అనే స్టేట్లో. సో దీన్ని కూడా ఒకసారి అవుట్పుట్ చేసి చూపిస్తారు, మనకి డేటా అనేది వస్తుందో తెలుస్తుంది. దాన్ని కూడా console.log చేసి ఈ యూజర్ని అవుట్పుట్ చేశాను. యూజర్ సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్తే చూడండి ఇలాగ మనకి 100 నెంబర్స్తో డేటా అనేది ఇలా కన్సోల్ లోపల మనకు అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు ఈ డేటాని మన వెబ్ పేజ్లో మనం చూపించవచ్చు. సో నెక్స్ట్ స్టెప్లో మనం ఫెచ్ మెథడ్ ద్వారా వచ్చిన డేటాని మనం ఈ JSX ద్వారా పేజ్లో చూపిద్దాం. సో దానికోసం మన కాంపోనెంట్లో ఉన్న JSX లోపల నేను ఒక కర్లీ బ్రేసెస్ తీసుకొని
ఇప్పుడు మన ఏపీఐ నుంచి వస్తున్న డేటాని మనం స్టేట్ అంటే యూజర్ అనే స్టేట్లో కదా స్టోర్ చేసాం. ఇక్కడ కర్లీ బ్రేసెస్ లోపల ఈ యూజర్ అనే స్టేట్ని తీసుకొని ఈ యూజర్కి నేను ఒక మ్యాప్ మెథడ్ అప్లై చేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఈ మ్యాప్ మెథడ్ గురించి నేను ప్రీవియస్ టాపిక్స్లో కవర్ చేశాను. ఈ మ్యాప్ మెథడ్ అనేది ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ని పారామీటర్గా తీసుకుంటుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ నేను ఒక యారో ఫంక్షన్ డిఫైన్ చేశాను. ఈ మ్యాప్ మెథడ్ ద్వారా మన యారే లోపల ఉన్న ఆబ్జెక్ట్ వాల్యూస్ని ఇప్పుడు మనం ఫెచ్ చేస్తున్నాం. ఈ మ్యాప్ మెథడ్ అనేది ఒక వేరియబుల్ని పారామీటర్గా తీసుకుంటుంది. ఈ మ్యాప్ మెథడ్కి నేను ఒక ఐటెం అనే ఒక పారామీటర్ పాస్ చేశాను. ఇప్పుడు ఈ ఐటెం అనే వేరియబుల్ ఇప్పుడు మన ఆబ్జెక్ట్ లోపల ఉన్న ప్రతి కీ మీద ట్రావెల్ చేసి ఆ కీకి ఉన్న వాల్యూని మనకు అవుట్పుట్ చేస్తుంది. అది ఎలా అంటే ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది మనకు ఒక అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. ఈ రిటర్న్ చేస్తున్న అవుట్పుట్ని నేను ఒక డివ్లో ర్యాప్ చేస్తున్నాను. అలాగే ఈ డివ్కి ఒక క్లాస్ నేమ్ యూజర్ సెక్షన్ అని ఒక క్లాస్ నేమ్ డిఫైన్ చేశాను. సో దట్ ఈ క్లాస్ నేమ్ని మనం టార్గెట్ చేసి ఈ కాంపోనెంట్కి మనం స్టైలింగ్ అనేది అప్లై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకి ఐటెం ద్వారా కదా మనకి వాల్యూస్ అనేది అవుట్పుట్ అవుతుంది. సో కర్లీ బ్రేసెస్ తీసుకొని ఐటెం డాట్ ఇక్కడ మనం ఏ వాల్యూస్ని అవుట్పుట్ చేయాలనుకుంటున్నామో ఆ కీని పాస్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైటిల్ అండ్ బాడీ కావాలి. సో ఇండివిజువల్గా నేను టైటిల్ అని ఒక కీని ఇక్కడ పాస్ చేస్తున్నాను. ఐటెం డాట్ టైటిల్. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే సో పాత కాంపోనెంట్ కామెంట్ చేస్తాను. సో మన కొత్త కాంపోనెంట్ తాలూకా అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మన పాత కాంపోనెంట్ శాంపుల్ యారే దీన్ని కామెంట్ చేసి ఇప్పుడు యూజర్ పేజ్ నుంచి మనకు అవుట్పుట్ వస్తుంది. సో మన కాంపోనెంట్ యూజర్ పేజ్ కాబట్టి చూడండి మనకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. ఇదంతా కూడా మనకి టైటిల్ నుంచి వస్తున్న టైటిల్ తాలూకా వాల్యూస్. ఈ డేటా అంతా కూడా మనకి ఈ జేసన్ ప్లేస్ హోల్డర్ తాలూకా ఏపీఐ లింక్ నుంచి వస్తుంది. ఇక్కడ చూడండి ఈ టైటిల్కి వాల్యూ కింద ఇలా ఉంది కదా, ఇదే వాల్యూస్ మన అప్లికేషన్లో కూడా అవుట్పుట్ వచ్చింది. అంటే ఇవన్నీ కూడా టైటిల్ తాలూకా వాల్యూస్. ఇక్కడ చూడండి ఈ వాల్యూ అనేది మనకి సెకండ్ అవుట్పుట్. ఈ థర్డ్ ఐడికి ఉన్న టైటిల్ వాల్యూ మనకి ఇక్కడ వాల్యూ కింద వచ్చింది. సో ఇలాగ మొత్తం టోటల్గా 100 టైటిల్స్ అనేవి మనకి అవుట్పుట్ వచ్చింది. సో మనం జస్ట్ ఐటమ్ డాట్ టైటిల్ అని రాసాం. అంటే మన ఏపీఐలో ఉన్న టైటిల్ తాలూకా వాల్యూస్ అన్నీ కూడా మనం ఫెచ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో నేను ఓపెన్ చేస్తాను. దీన్నే h2 ట్యాగ్లో ర్యాప్ చేసి ఇంకొక h3 ట్యాగ్ తీసుకొని ఈ h3 ట్యాగ్కి ఐటమ్ డాట్ ఇక్కడ మన నెక్స్ట్ వాల్యూ ఏది బాడీ కాబట్టి ఈ బాడీని అవుట్పుట్ చేస్తాను. అంటే టైటిల్ డాట్ బాడీ. సేవ్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్కి వెళ్ళి మన అప్లికేషన్లోకి వెళ్తే చూడండి ఇక్కడ ఇది మన h2 ట్యాగ్లో వస్తున్న అవుట్పుట్ అంతా కూడా ఇది టైటిల్ అండ్ h3 ట్యాగ్లో వచ్చిన అవుట్పుట్ అంతా కూడా బాడీ. ఓకే, ఈ బాడీలో ఉన్న అవుట్పుట్ మనకి ఇక్కడ వచ్చింది అండ్ ఈ టైటిల్లో ఉన్న అవుట్పుట్ అనేది మనకి h2 ట్యాగ్లో ఇలా అవుట్పుట్ వచ్చింది. ఇలా మనకి ఏపీఐలో ఉన్న 100 యూజర్స్ తాలూకా టైటిల్ అండ్ బాడీ తాలూకా వాల్యూస్ ఇలా అవుట్పుట్ చేసాం. దీనికి కూడా కొంచెం స్టైలింగ్ అనేది అప్లై చేస్తాను. సో మనకి కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఈ h2 ట్యాగ్కి ఒక స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని దీనికి స్టైలింగ్ కలర్ అనేది ఒక బ్లూ కలర్ ఇచ్చారు అండ్ బాడీకి కూడా ఈ స్టైల్ అట్రిబ్యూట్ తీసుకొని దీనికి కలర్ అనేది గ్రీన్ ఇచ్చాను. ఇప్పుడు సేవ్ చేసి అవుట్పుట్కి వెళ్తే చూడండి మన టైటిల్ అంతా కూడా బ్లూ కలర్లో వచ్చింది అండ్ మన బాడీలో ఉన్న కంటెంట్ అనేది గ్రీన్ కలర్లో మనకి ఇలా అవుట్పుట్ వచ్చింది. సో ఇలా మనం ఫెచ్ మెథడ్ యూస్ చేసి ఏపీఐ నుంచి వస్తున్న డేటాని యూజ్ ఎఫెక్ట్ ద్వారా అంటే రిపీటెడ్గా రెండర్ అవ్వకుండా మనకి పేజ్ లోడ్ అయినప్పుడు ఒకసారి మాత్రమే రెండర్ అయ్యేలాగా ఒక డిపెండెన్సీ పాస్ చేసి యూజ్ ఎఫెక్ట్ ద్వారా ఒకసారి మాత్రమే రెండర్ అయ్యేలాగా కాంపోనెంట్ కంట్రోల్ చేస్తూ మనకు వస్తున్న కంటెంట్ని JSX ద్వారా ఒక మ్యాప్ మెథడ్ యూజ్ చేసి మన అవుట్పుట్ అనేది ఇలా చూపించాం. అండ్ మీరు కూడా ఏపీఐ నుంచి వస్తున్న డేటాని ఫెచ్ చేసి అప్లికేషన్లో చూపించాలి అంటే ఈ ఫ్యూ స్టెప్స్ ఫాలో అవ్వండి. అంటే ఒక ఫంక్షన్ని అసింక్రనస్గా డిఫైన్ చేసి ఆ ఫంక్షన్ లోపల ఈ ఫెచ్ మెథడ్ యూజ్ చేసి డేటా అనేది ఫెచ్ చేసి తర్వాత మీరు JSX లోపల ఆ ఏపీఐస్ నుంచి వస్తున్న ఏ కీకి మనకు వాల్యూ కావాలో ఆ కీని ఇక్కడ పాస్ చేయండి. సో ఈ స్టెప్స్ మీరు ఫాలో అయితే ఏపీఐలో ఎంత డేటా ఉన్నప్పటికీ ఆ కీస్ని బట్టి మనం వాల్యూస్ అనేది ఇలా అవుట్పుట్ చేయొచ్చు.